ఈ వీడియోలో నేను మీకు టీచర్స్ యొక్క నేషనల్ కోడ్ని ఎలా తెలుసుకోవాలో చెప్పబోతున్నానండి. దీనికోసం ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి యూడైస్ ప్లస్ అని చెప్పి ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత మనకి యూడైస్ ప్లస్ని మనం క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ప్రొఫైల్ ఫెసిలిటీసు, స్టూడెంట్ మాడ్యూల్ ఇవి మనకి కనిపిస్తాయి కదా ఆప్షన్స్. మనకు కావాల్సింది టీచర్ ఇన్ఫర్మేషన్ కాబట్టి టీచర్ మాడ్యూల్ మీద మనం క్లిక్ చేద్దాం. టీచర్ మాడ్యూల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మనం స్కూల్కి సంబంధించినటువంటి యూడైస్ ప్లస్ లాగిన్కి సంబంధించినటువంటి యూజర్ నేము, పాస్వర్డ్ మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ డైస్ కోడ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేశాక లాగిన్ అవుదాం. ఇప్పుడు మనం లాగిన్ అయిన తర్వాత మనకి పేజ్ ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఈ విధంగా చూపించినప్పుడు ఇక్కడ క్లిక్ హియర్ టీచింగ్ / నాన్ టీచింగ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ గో అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేద్దాము. క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. దీన్ని మనం జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడండి, టోటల్ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్ అని ఉంది కదా. అక్కడ మన స్కూల్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది యొక్క నెంబర్ చూపిస్తుంది అనమాట. ఆ నెంబర్ మీద మనం క్లిక్ చేద్దాము. ఆ నెంబర్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మన స్కూల్లో ఎంతమంది అయితే ఉన్నారో టీచర్స్ అందరి టీచర్స్ యొక్క ప్రొఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. అక్కడ మన పేరుకి ఎదురుగానే నేషనల్ కోడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నెంబర్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మన డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నేషనల్ కోడ్ కూడా మనకి కనిపిస్తుంది. ఈ విధంగా మనము ఈ నేషనల్ కోడ్ని ఎంటర్ చేసుకొని మనము బేసిక్ డీటెయిల్స్, టీచర్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సిఎస్ఈ వెబ్సైట్లో టీఐఎస్ డేటాని మనం తిరిగి ఇవన్నీ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. అందులో మనల్ని టీచర్ నేషనల్ కోడ్ అడుగుతుంది. అందులో ఎంటర్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకి నేషనల్ కోడ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఈ నేషనల్ కోడ్ని మనం బేసిక్ డీటెయిల్స్లో అంటే టీఐఎస్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.